అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మంత్రి జూపల్లి వర్సెస్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అల్లుడు జూపల్లి కొడుకు టెండర్ కోసం పోటీ పడ్డారని, రేవంత్ అల్లుడికి టెండర్ వెళ్లడంతోనే రిజ్వీపై జూపల్లి లేఖ రాశారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయటం, వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవటం, దానిని ఆమోదించవద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయటం సంచలనం రేపింది. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయటం చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు క్రియేట్ చేశారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలేం జరిగిందంటే, మద్యం బాటిల్స్ పై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కి సంబంధించి 11 ఏళ్లుగా బొకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త టెక్నాలజీ, మరింత సెక్యూర్డ్ లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్స్ పిలవాలని మంత్రి ఆదేశించినా ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాతవారికి అవకాశం కల్పించారని విమర్శలున్నాయి. బకాయిలు, కాంపౌండింగ్ ఫీజుని పునః పరిశీలించాలని మంత్రి 3 సార్లు ఆదేశించినా ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదని చెబుతున్నారు. చట్టవిరుద్ధంగా డిమరేజ్ ఛార్జెస్ ని వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డ్స్ అందజేయాలని మంత్రి కోరినా నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారనేది మంత్రి జూపల్లి వర్షన్. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు కోట్ల నష్టం వాటిల్లేలా కమిషనర్ వ్యవహరించారని మంత్రి లేఖ సారాంశం.